ఇప్పుడు దళిత బంధు మీద ఎందుకు ఎలిగేషన్ వచ్చింది మరి? ఇప్పుడు మీ బామ్మార్దే పేరు మీదనా మీ రిలేటివ్స్ పేరు మీదనో రాయించుకున్నారు? అది కూడా కాంట్రవర్సీ అయింది కదా. ఓకే, ఇప్పుడు రఘు కొన్ని ప్రభుత్వ విధానాలు తప్పు విధానాలు, అవకాశవాద నిర్ణయాలు. హుజురాబాద్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని దళిత బంధు అని చెప్పేసి 20,000 మందికి ఉద్యోగుడైనా ఇవ్వాలి. ఒక్కడు ఉద్యోగం ఉంటే 10 కుటుంబాలు వాడి ఆధారపడతాయి, వాడు ఏం బాగుపడ్డాడు వానికి కూడా ఇవ్వాలంటివి. మొత్తము అరువులు అంటే 20,000 మంది మాదిగలు ఉంటే 20,000 మందికి అక్కడ ఇచ్చివి. ఇక్కడ 100 ఇచ్చి 25,000 కుటుంబాలు గణపూర్లో పంచమంటివి. ఎవరికి పంచాలి? 1,100 అంటే ఒక్కడికి ఇవ్వకపోతే పేర్లు రాసగానే ఆగిపోయాయి. వచ్చినా ఇప్పటి వరకు ఒక 100 100కి ఎవరికి ఇస్తాము? ఎట్లా దాన్ని ఎట్లా సెలెక్ట్ చేస్తావు? దానికి నామ్స్ ఉన్నాయా? ఓ పీజీ కంప్లీట్ అయినానికి ఇద్దామంటే పీజీ చూస్తాం, తక్కువ మంది అవుతారు. లేదు భూమి లేనునికి ఇవ్వాలంటే అట్లా భూమి లేనునికి ఇస్తే అతి తక్కువ భూమి అసలే లేనుడు అంటే అట్లా మనకు సెలక్షన్ ఈజీగా ఉంటుంది. తర్వాత ఏదన్నా లేదు ఇది మగవాళ్ళకి కాదు ఆడవాళ్ళకి ఇద్దామంటే అట్లా కొంత అవుతుంది. లేదా ఆడవాళ్ళు లేదు వాళ్ళు మగవాళ్ళకే ఏదో ఒక్కటంటే పెట్టకుండా అందరికైనా వరకు ఎవరికి ఇవ్వాలా. తర్వాత చుట్టాలకు బంధువుల కంటే అది ఎస్సీ నియోజకవర్గం. వేరే ఇప్పుడు ముత్తిరెడ్డి ఉన్నాడు అనుకో, బంధువులకు ఇచ్చడానికి అక్కడ అవకాశం లేదు కదా. ఓకే, బీసీ ఈటల రాజేంద్ర అనుకో, బంధువులకు ఇచ్చడానికి అవకాశం లేదు కదా. రాజయ్య అసలు సిసలైన మాదిగ బిడ్డ, నియోజకవర్గం మొత్తం మీద మాదిగలే, ఊరూరికి చుట్టాలే. నాకు బంధుమిత్రులు ఎక్కువ, చుట్టాలు ఎక్కువ. కారణం ఏంటంటే అది ఎస్సీ నియోజకవర్గం. ఎస్సీ నియోజకవర్గం కాకుండా అభివక్త వరంగల్ జిల్లాలో పెద్ద నియోజకవర్గం. దాదాపు 45 సంవత్సరాలు ఎస్సీ నియోజకవర్గం, 78 నుండి ఇప్పటి వరకు ఎస్సీ నియోజకవర్గం. ఎవరికి ఇచ్చినా కూడా మాది కూడా అంటే నాకు చుట్టమే అవుతాడు కదా. దానికి చుట్టము బంధువులు భావాలకు అక్కలకు ఉంటే తప్పకుండా. ఎందుకంటే నేను బామ్మర్దే కదా. అదే నేను సొంత బామ్మర్ది కదా. ఎందుకు నేను ఓడిపోయినప్పుడు ఎవరు ఎక్కువ బాధపడతారు? నా చుట్టాలే ఎక్కువ బాధపడతారు. ఓకే, నేను గెలవాల్సినప్పుడు వాళ్ళు సంతోషపడాలి. తర్వాత వాళ్ళు బాధపడమే కాకుండా వాళ్ళు నా కోసం కొన్ని పైసలు ఖర్చు పెట్టుకుంటారు. ఆ ఊళ్ళో 5 కుటుంబాల కన్నా కళ్ళనే దాపిస్తారు. మా బావ కోటేయాలి, మా అన్న కోటేయాలి అని చెప్పేసి. సో ఆ నామ్స్లో చుట్టాలకి ఇవ్వద్దని ఏం లేదు కదా. మాది కూడా ఉంటే సరిపోతుంది. మాదిగోనికి ఇచ్చడం లేదా చూడాలి. కానీ ఆయన చుట్టాలకి ఇచ్చినట్టే మరి చుట్టాలకి ఇవ్వద్దు వేరే వాళ్ళకి ఇవ్వాలని నువ్వు చెప్పలేదు కదా దాంట్లో నామ్స్లో. అంటే అది లేదు కదా. 7 మండలాలలో మాదిగోళ్ళందరూ నా చుట్టాలే కదా. నేను అంత ఆత్మీయంగా ఉంటాను. బికాజ్ బోలా మాదిగ కులం, పెద్ద కులం. 12 నుండి 13% ఉన్న మాదిగలు. గణపురంలో 35% మాదిగలు. గణపూర్లో 35% మాదిగలు. సో ఆ రకంగా అది తప్పేం కాదు, సెలక్షన్ రాంగ్ కూడా కాదు. చెప్పుకోవడానికి ప్రతిపక్షం కాదు, నా స్వపక్షం ఈయనే మొదలు పెడతాడు కదా ముందుగా. రిటర్న్ తీసుకున్నట్టున్నారు కదా. మరి మళ్ళీ తర్వాత వాపస్ చేసేసుకున్నారు కదా. అది అయిపోయింది, మళ్ళీ ఇంటికి అయిపోయినాయి, అంతా అయిపోయింది. అది అంటే అభియోగాలు చేసేవాడు దురదృష్టం. నాకు మొదటి నుంచే లేదంటే మళ్ళీ ఇన్సిస్ట్ చేస్తున్నా, అండర్లైన్ చేస్తున్నా, ప్రతిపక్షోడే కూడా అంటే బాగుంటుండే. ఇంటి దొంగనే అంటాడు కదా ముందుగా వచ్చి ప్రెస్ మీట్ పెట్టి ఈయన మొదలు పెట్టారు మేము అంటున్నాం అనే, మీ కూడా అన్న తర్వాత మేము అంటున్నాం అనే కాడికి వస్తుంది.